హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. కీలుగుర్రం. ఈ కీలుగుర్రం కథ చదువుతున్నప్పుడైతే నాకు ఏఎన్ఆర్ గారు, అంజలీదేవి గారు నటించిన కీలుగుర్రం సినిమాని జ్ఞాపకం వచ్చిందండి. కీలుగుర్రం 1949 సంవత్సరంలో ఇండస్ట్రీలోనే చాలా పెద్ద హిట్ సినిమా అనమాట. 150 రోజులు సెలబ్రేట్ చేసుకుందంట మారుతి టాకీస్ విజయవాడలో. అంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అప్పట్లో. ఈ సినిమాలో రాజకుమారుడు అంటే మన ఏఎన్ఆర్ గారు గుర్రం ఎక్కి అలా మీట నొక్కేసి ఆకాశంలో అలా విహరిస్తూ వెళ్ళి రాక్షసి ప్రాణం ఎక్కడుందో తెలుసుకుని రాక్షసిని చంపటం అలా భలే ఉంటుందండి. లవ్ స్టోరీతో పాటు ఇలా ఫ్యాంటసీ మూవీ అనమాట. నాకైతే ఈ మూవీ చాలా చాలా ఇష్టం. ఇప్పుడు ఈ కథలో మన హీరో ఏం చేశాడో కథ వినేయండి. అనగనగా ఒక నవాబు. ఆ నవాబుకు ఒక్కడే కొడుకు, ఒక్కతే కూతురు. కొడుకు చాలా సాహసి, మిన్ను విరిగి మీద పడ్డా జంకేవాడు కాదు. పేరు ఫిరోజిషా. కూతురు చక్కని చుక్క, పేరు జహనారా. ఆ నవాబు ప్రతి సంవత్సరం మహావైభవంగా పీర్ల పండుగ చేసేవాడు. ఆ ఉత్సవాలు చూడటానికి దేశ దేశాల నుంచి రాజకుమారులు, కవులు, గాయకులు, శిల్పులు వచ్చేవాళ్ళు. వచ్చి తమ తమ విద్యలను చూపి నవాబు వద్ద బహుమతులు పొందుతూ ఉండేవారు. ఒక ఏడు ఆ ఉత్సవాలకి ఒక ముసలి శిల్పి వచ్చాడు. ఇతర శిల్పులు ఆడే బొమ్మలు, పాడే బొమ్మలు, ఇంకా రకరకాల ప్రతిమలు చేసి తెస్తే ముసలి తాత ఒక కొయ్య బొమ్మ గుర్రాన్ని పట్టుకొచ్చాడు. తాతను చూడగానే తతిమ్మ శిల్పులు ఎక్కడ లేని నవ్వొచ్చింది. ఆ గుర్రాన్ని నువ్వే చేసావా తాతయ్య అని అడిగాడు శిల్పి. బాలే గుర్రం తాతయ్య, ఎంతకిస్తావు అని వెక్కిరించాడు మరో శిల్పి. ఏమి గుర్రం అనుకున్నారేమిరా, అది దేవతా గుర్రం అన్నాడు మరొక శిల్పి. వాళ్లతో నీకెందుకు కానీ దీన్ని ఎంతకిస్తావో నిజంగా చెప్పు తాతయ్య అన్నాడు నవ్వకుండా మరొక శిల్పి. తాతకి కోపం వచ్చింది. మీరు కొనలేరు, మీ అబ్బలు కొనలేరు, ఎందుకు వచ్చిన బాధ, పొండి పొండి అని కసిరాడు. నవాబు శిల్పులు తెచ్చిన బొమ్మలు చూసి మంచి వాటిని పుచ్చుకొని ఆ శిల్పులకి తగిన బహుమానం ఇచ్చాడు. చివరకు ముసలి తాత కొయ్య గుర్రం మిగిలింది. ఏమిటి దీని విశేషం అని అడిగాడు నవాబు. ఏలిన వారు చిత్తగిస్తే మనవి చేస్తాను. ఇది వట్టి చూపుల గుర్రం కాదు, కీలుగుర్రం. ఇది కను మూసి కన్ను తెరిచే లోపల చుక్కల్ని చూసి వస్తుంది, ఆకాశం అంతు కనుక్కుని వస్తుంది అన్నాడు ముద్దివగు. అంతా అబద్ధం, అలాంటిది భూలోకంలోనే ఉండదు అన్నాడు నవాబు. ఏలిన వారు అనుగ్రహిస్తే ఇప్పుడే చూపిస్తాను అన్నాడు శిల్పి. ఇక్కడికి 10 క్రోశాల దూరాల్లో చందన పర్వతం ఉంది. దాని మీద మసీదుకు పక్కన ఖర్జూరపు చెట్టు ఉంది. పోయి ఆ చెట్టు ఆకు పట్టుకురా చూస్తాను అన్నాడు నవాబు. ముసలి శిల్పి నవాబు అనుమతి పుచ్చుకొని గుర్రం ఎక్కి ఏదో బుడుగులాగున్న మీట నొక్కాడు. గుర్రం ఆఘమేఘాల మీద లేచింది. అది ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియలేదు. నవాబు తెప్పరిల్లి చూసేసరికి ఖర్జూరపు ఆకు పుచ్చుకొని శిల్పి ఎదురుగా నుంచున్నాడు. నవాబుకి ఎలాగైనా ఆ గుర్రాన్ని సంపాదించాలనిపించింది. నీకేం కావాలన్నా కోరి పుచ్చుకో, నాకు ఆ కీలుగుర్రం మాత్రం ఇవ్వు అన్నాడు. అయితే మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు శిల్పి. అంతా తెల్లబోయారు. శిల్పి 3 కాళ్ల ముసలి, అందులోనూ పగలు చూస్తే రాత్రి కల్లోకొస్తాడు. అలాంటి వాడికి చూస్తూ చూస్తూ చక్కని చుక్క 16 ఏళ్ల బాలుని ఎలా ఇవ్వటం? నవాబు ఆలోచించసాగాడు. నవాబు కొడుకు ఫిరోజిషా అన్నాడు, నీవు గారడీ చేశావో లేక ఆ గుర్రానికి ఆసక్తి ఉందో తెలీదు. అసలు ఇతరులు ఎక్కితే పోదేమో, నిజం తెలుసుకోకుండా ఎలా తీసుకోవటం, నేను పరీక్షిస్తాను అని ఫిరోజిషా ఏకాఏకిని వెళ్ళి కీలుగుర్రం ఎక్కి మీట నొక్కాడు. అది రివ్వున లేచి చూస్తుండగానే మబ్బుల్లోకి మాయమైంది. నవాబు అతని బల్లగం తెల్లబోయి చూస్తూనే ఉండిపోయారు. ఇంత సాహసం జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. ఫిరోజిషా తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నారు. మధ్యాహ్నం అయింది, ఆచూకీ లేదు. సాయంత్రం అయింది, తిరిగి రాలేదు. పొద్దుగూకింది, ఆనవాలే లేదు. నవాబుకు పట్టరాని కోపం వచ్చింది. శిల్పి ఆ గుర్రాన్ని తేకపోతే తన కొడుకు ఇలా అయ్యేవాడు కాదు కదా, వీడిని తీసుకెళ్ళి ఆ జైల్లో పడేయండి, తర్వాత చూద్దాం అన్నాడు. నవాబు శిల్పిని తీసుకెళ్లి భటులు జైల్లో వేసేశారు. ఫిరోజిషా ఒకవైపు ఆ కీలుగుర్రం మీద వాయువేగంతో పైకి లేచాడు. ఆ వేగానికి అతనికి భయం కలిగింది. తాను ఎంత ఎత్తున ఉన్నానో అని కిందికి చూశాడు. మనుషులు కనిపించలా, చెట్లు కనిపించలా, తన కోట కనిపించలా. చందనగిరి రాజ్యం మాత్రం చిన్న పుట్టలాగా కనిపించింది. దానితో అతని కళ్ళు తిరిగాయి. గుర్రం జూలు గట్టిగా పట్టుకున్నాడు. అది ఆగకుండా పైకి పోతోంది. ఫిరోజిషాకు పెద్దలు తలుపుకొచ్చారు.
అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. రోజు తనతో ఆడుతూ పాడుతూ ఉండే చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. స్నేహితులు అందరూ జ్ఞాపకం వచ్చారు. అతనికి భయం మరీ ఎక్కువైంది. కళ్ళు మరీ గట్టిగా మూసుకున్నాడు. గుర్రం వాయువేగం మనోవేగంతో పోతూనే ఉంది. ఇలా కొంతసేపు పోగా ఫిరోజు షాకి జడుపు తగ్గింది. గుర్రాన్ని కిందకించడం ఎలాగా, కిందకి ఎలా తీసుకురావాలి అని ఆలోచించసాగాడు. ఎక్కడో దానికి మరొక మీట ఉండి తీరాలని అనుకున్నాడు. జూలులో వెతికాడు, కనిపించలా. జీను పక్కన ఉన్న చీలలు తిప్పి చూశాడు. లాభం లేకపోయింది. చివరికి విసుకెత్తి దాన్ని 2 చెవులు పట్టుకున్నాడు. గుర్రం వేగం తగ్గి మెల్లగా కిందకి దిగసాగింది. అప్పటి అతనికి ప్రాణాలు కుదుటపడ్డాయి. గుర్రపు చెవులు 2 ఇంకా గట్టిగా వెనక్కి లాగసాగాడు. చర్రునాది కిందకి దిగసాగింది. అలా దిగి చివరికి ఒక 7 అంతస్తుల మేడ మీద వాలింది. అప్పటికి బాగా ప్రొద్దుపోయింది. పట్టణమంతా మాటుమణిగి ఉంది. ఫిరోజు షా మెట్లు దిగి 7వ అంతస్తు లోపలికి వెళ్ళాడు. అతనికి ఓ సంగీతం వినిపించింది. ఆ శబ్దాన్ని బట్టి వెళ్ళాడు. మరికత మాణిక్యాలలో దగదగా మెరుస్తూ ఉన్నది ఓ పెద్ద గది. లోపలికెళ్ళి చూశాడు. అక్కడ ఒక హంసతూలికా తల్పం మీద రాజకుమార్తె పడుకుని ఉన్నది. ఆమె చుట్టూ చెలికత్తలు పడుకుని నిద్రపోతున్నారు. ఫిరోజు షా తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. కలగంటున్నానేమోననుకున్నాడు. తన ఒళ్ళు తాను గుచ్చుకున్నాడు. బాధ తెలుస్తూనే ఉంది. అప్పుడు అదంతా నిజమే అని అనుకున్నాడు. మరొకసారి రాజకుమార్తె వంక చూశాడు. చుక్కల మధ్య చంద్రుడిలాగా ఉంది. బంగారపు జుట్టు తళతళ మెరుస్తూ ఉంది. మెల్లగా వెళ్ళి ఆ జుట్టుని మెల్లగా తాకాడు. రాజపుత్రి కళ్ళు విప్పి అతన్ని చూసింది. ఫిరోజు షా ఆమెను పక్కకు తీసుకెళ్ళి తన కథంతా చెప్పాడు. తనతో పర్షియాకు వచ్చి తన్ను పెళ్లాడవలసిందిగా ప్రార్థించాడు. వంగరాజపుత్రి కూడా అతన్ని ప్రేమించింది. 2వ వారికి చెప్పకుండా అతని వెంట బయలుదేరింది. ఇద్దరూ కీలుగుర్రమక్కి పర్షియాలు తమ పట్టణమందు వాలారు. మేళతాళాలు భజంత్రీలు లేకుండా కొత్త పెళ్లి కూతుర్ని అంతఃపురానికి తీసుకువెళ్ళటానికి ఫిరోజు షాకి మనసు ఒప్పలేదు. రాజపుత్రికకు ఇప్పుడే వస్తానని చెప్పి ఆమెను గుర్రాన్ని అక్కడ తోటలోని బంగళాలో దింపి ఒక్కడే ఇంట్లోకి వచ్చాడు. నవాబు సంతోషానికి మేరలేకపోయింది. వెంటనే శిల్పిని విడుదల చేయించాడు. రాజపుత్రిని తీసుకురావటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ సంగతంతా శిల్పి విన్నాడు. గుట్టు చప్పుడు కాకుండా రాకుమారి దగ్గరికి వెళ్ళి, మిమ్మల్ని ఈ గుర్రం మీద అంతఃపురానికి తీసుకురమ్మన్నారు అన్నాడు. ఆమె నమ్మి కీలుగుర్రం ఎక్కి అతని వెనకే కూర్చుంది. శిల్పి మీట నొక్కాడు. గుర్రం రివ్వున లేచెళ్ళిపోయింది. మేళతాళాలతో రాజపుత్రికి వీడుకోలు ఇవ్వటానికి వచ్చిన పరివారం జరిగిన మోసం తెలుసుకుంది. ఆ వార్త విని ఫిరోజు షా దిగులు పడ్డాడు. రాజకుమార్తె లేక తాను బతకడం కల్లా అనుకున్నాడు. ఎలాగైనా ఆమెను తీసుకురావాలని కాలినడకన బయలుదేరాడు. శిల్పి ఎక్కిన గుర్రం పోయి గ్రీసు దేశంలో ఒక మైదానం మీద దిగింది. రాజకుమారి శిల్పి చేసిన మోసం తెలుసుకొని ఏడవసాగింది. ఆ ఏడుపు వేటకు వచ్చిన గ్రీసు రాజు చెవులబడింది. అతడు చప్పున వచ్చి జరిగిన మోసం రాజపుత్రి వల్ల విని శిల్పి తల నరికివేశాడు. గ్రీసు రాజుకు కూడా వంగరాజపుత్రి మీద ప్రేమ ఏర్పడింది. ఇది ఏమాత్రం ఆమెకి ఇష్టం లేదు. రాజు బలాత్కారం నుంచి తప్పించుకోవటానికి పిచ్చెక్కినట్లు నటించసాగింది. దగ్గరికి వెళ్ళే వాళ్ళని రక్కేది, పీకేది. రాజు ఎంతో చిన్నపోయాడు. ఆమె పిచ్చి కుదర్చడానికి ఎందరో వైద్యుల్ని పిలిచారు. ఎన్నో మందులు ఇప్పించాడు. లాభం లేకపోయింది. నిజమైన పిచ్చి అయితే కదా అసలు కుదరటానికి. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ పర్షియాలో కాలినడకన బయలుదేరిన ఫిరోజు షా ఊళ్ళు దాటాడు, ఊకలు దాటాడు. చీమల దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి కూడా దాటాడు. ఎక్కడా తన రాజపుత్రి జాడ తెలియలేదు. ఏరులు దాటాడు, నదులు దాటాడు, గుట్టలెక్కాడు, మిట్టలెక్కాడు. చివరికి గ్రీసు రాజపట్నం చేరుకున్నాడు. అక్కడ రాజపుత్రి సంగతి విన్నాడు. ఫిరోజు షా వైద్యుడి వేషంలో రాజు దగ్గరికి వెళ్ళి, నాకు భూత వైద్యం తెలుసు, రాజపుత్రి పిచ్చి కుదురుస్తా అన్నాడు. రాజు సంతోషించి అతన్ని అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. కొత్త వైద్యుడిని చూడగానే రాకుమారికి పిచ్చి కొంచెం తగ్గిపోయింది. రాజా, ఈ అమ్మాయికి ఒక కీలు గుర్రం మూలాన ఈ వ్యాధి కలిగింది. ఈమెను ఆ గుర్రం మీద ఎక్కించి చుట్టూ గుగ్గిలం ధూపం వెయ్యాలి, మంత్రాలు చదవాలి. అప్పుడు కానీ ఈ వ్యాధి పూర్తిగా పోదు. 10 ఏళ్ళు గడువిస్తే కీలుగుర్రం చేస్తాను అన్నాడు ఫిరోజు షా.
ఆ భాగ్యానికి 10 సంవత్సరాలు ఎందుకు, మన దగ్గర కీలుగుర్రం ఉన్నది, దానితో చికిత్స చేయి అన్నాడు రాజు. ఫిరోజీషా పాచిక పారింది. రాజకుమారుని కీలుగుర్రం ఎక్కించి చుట్టూ దట్టంగా గుగ్గిలం ధూపం వేయించాడు. ఆ పొగ తెరలో తాను కూడా కీలుగుర్రంపై ఎక్కాడు. మీట నొక్కాడు. వాయువేగంతో కీలుగుర్రం ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఫిరోజీషా బెంగాల్ రాకుమారితో క్షేమంగా ఇంటికి వచ్చి చేరాడు. వారిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి నాటి రాత్రి బెంగాలు రాకుమారి కీలుగుర్రాన్ని తగలబెట్టింది. దానితో వాళ్ళ కష్టాలు తీరిపోయాయి. హాయిగా రాజ్యం ఏలుకుంటూ 100 ఏళ్ళు బతికారు. కథ కంచికి మనం ఇంటికి. కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.